ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాడు మా ఊరి వాడే అయితే తప్పించుకోడు, వెతికి నేను పట్టుకుంటాను. నేను కూడా పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి అతనెవరో తెలుసుకుంటాను. మీరు ఆ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోవద్దండి. చెప్పాను కదా, ఈ గుడి మహిమలు వేరు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయని. ఆ ఆత్మ శాంతించాలంటే చిన్న విషయం ఏం కాదు కదా. ఎంతో ప్రత్యేకమైన గుడైతే కానీ ఇలాంటి పూజలు జరగవు. ఇవన్నీ సహజమే. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించాలి, అనుభవిస్తారు. ఎందుకులేండి, ఏదేమైనా పూజ అంతా బాగా అయిపోయింది కదా. వాళ్ళు ఎంతో ఆశలు పెట్టుకొని గుడికొచ్చారు. ఈ గొడవలన్నీ ఎందుకన్నయ్యా? అవునన్నయ్యా, అనామిక గారికి ఎవరో దిష్టి పెట్టడం వల్లే ఇలా జరిగింది. పూజ అయితే అయిపోయింది కదా, అంతా మంచి జరుగుతుంది. మొత్తానికి పూజ పూర్తయిపోయింది కదా పంతులు గారు? అయిపోయిందమ్మా. ఆ లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలు మీ మీద, మీ కుటుంబం మీద ఉంటుంది. పూజలో ఏదైనా లోపం జరిగిందని మీకనిపిస్తే క్షమించండి. అయ్యో, ఒకసారి కింద పడబోయాం. అనామిక గారు కూడా పూనకం వచ్చినట్టయ్యారు. పాపం, వాళ్ళు ఇబ్బంది పడ్డట్టున్నారు బావా. లేదు లేదండి, తనేదో డిస్టర్బ్ అయ్యి అలా చేసింది. ఇందులో గంగా గారు వాళ్ళు చేసిన పొరపాటేం లేదు. పైగా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా ఆనందంగా అనిపించింది. మొత్తానికి నా ప్లాన్ అంతా వృధా అయిపోయింది. అసలు అంత దూరం నుంచి వచ్చిన భక్తులు గుళ్ళో జరిగిన అసౌకర్యానికి గంగ మీద నిప్పులు చెరుగుతారనుకున్నాను. మాటలతోనే పూల వర్షం కురిపిస్తున్నారే. ప్లాన్ బెడిసి కొట్టింది. పంతులు గారు, హారతి ఇవ్వండి. చాలా మంచిదండి. అనామిక చేసిన పనికి కూడా మీరు నొచ్చుకోలేదు. పైగా తనకి ఏదైనా సాయం చేయాలన్నట్టుగా చెప్పారు. ఇంత మంచి మనుషులు కూడా ఈ ఊర్లో ఉన్నారు. ఆవిడ ఎందుకలా అన్నారో వివరాలు కనుక్కుంటాను. ఏదున్నా చెప్పండి, సమస్య ఏదైనా మేం చూసుకుంటాం. వెళ్ళొస్తామండి. మంచిది. బాయ్ బాయ్. త్వరగా కానివే, టైం అవుతుంది. సరే అక్క. అమ్మా శ్రీవల్లి. ఏంటన్నయ్యా? ఏంటని అడుగుతున్నావేంటక్క? మేం వచ్చేసాము, ఇక మీరు బయటకు వెళ్ళండి అంటున్నారన్నయ్య. అది హలో, ఏంటి ఏంటంటున్నారు? ఇక వదలరా? జీవితాంతం మేము ముసలోళ్ళమయ్యి షష్టి పూర్తి చేసుకునేంత వరకు ఇక్కడే ఉంటారా ఏంటి? ఏయ్, మీరు బయటికి రండి. అన్నయ్య, ఈరోజు మాత్రం మీరిద్దరు గొడవ పడకుండా మంచిగా ఒకరి పట్ల ఒకరు మనసు పడేలా ఉండాలి. అర్థమైందా? అలాగేనమ్మా. మీరు
బయటికి రాకుండా మేం తాళం కూడా వేసుకొని వెళ్తాం. అయ్యో ఎందుకమ్మా? అదంతే, మీకు వేరే ఆప్షన్ లేదు. పదండి, రండి. ఆల్ ది బెస్ట్ వదినా. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. అక్క సరిగ్గా వేసావుగా. పదండి. నువ్వు ముందు పాలు తాగి. ఏంటి ప్రతిసారి పాలు తాగు అని చిన్నపిల్లాడికి చెప్పినట్టు చెప్తున్నావు? అంటే నువ్వు ఈ పాలు తాగి ఆ తర్వాత మన కార్యక్రమానికి శ్రీకారం చుడితే వచ్చే ఏడాది కల్లా పిల్లలు పుడతారు కదా. మరి అదంతా జరగాలంటే ముందు మురిపాలు పంచుకోవాలి. త్వరగా గ్లాస్ ఖాళీ చేసే బావా. సరే, లేదంటే నేనే తాగిస్తాను. ఏయ్, ఏంటి బావా ఇది? పైనుంచి నీళ్లు పడుతున్నాయి. పైనున్న ట్యాంక్ నుంచి బయటున్న ట్యాప్ కి కనెక్షన్ ఇటువైపు నుంచే వెళ్తుంది. అది పగిలిపోయినట్టుంది. అయ్యో, గంగా శివపార్వతులమని ఈ గదిలో మన ఇద్దరమే ఉంటాము అనుకున్నాను, కానీ నా పేరు శివ అని నా నెత్తిన ఇలా గంగను పెట్టావా? అసలు ఈ నీళ్లు పడకుండా ఎలా ఆపేది? బయటున్న వాల్ తిప్పాలేమో బావా. ఆ, తలుపు రావట్లేదు. అయ్యో, తాళం వేసుకుని వెళ్ళారు కదా, ఇంకేం వస్తుంది? ఇల్లంతా తడిచిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏముంది, గిన్నెలో పట్టేయడమే. ఎన్నని పడతావు? పైన ట్యాంక్ ఖాళీ అయ్యేంత వరకు ఇలా నీళ్లు పడుతూనే ఉంటాయి. మరి నీళ్లు ఇలాగే ఉంటే ఎలా బావా? క్లీన్ చేద్దాం. ఇంకేం చేద్దాం? మౌనమేలనోయి ఈ మరపురాని రేయి, ఎదలో వెన్నెల వెలిగే కన్నుల. ఇంత స్లోగా పాడరనుకుంటా అక్క. మంచి రిధం ఉన్న సాంగ్ పాడొచ్చు కదా. ఏయ్, మీరు పడుకుంటారా లేదా? అక్క నువ్వు నిజం చెప్పక్క, నీకు నిద్ర వస్తుందా? నన్నెక్కడ పడుకోనిస్తున్నారే? ఇందాకటి నుంచి ఒక్కటే గుసగుసలాడుతున్నారు. గుసగుసలాడుతుంది మౌనం తెలియని ఒక కొత్త భాషలో. ఏయ్, పడుకో. దాన్నెందుకక్క తిడతావు? రాత్రి ఎలా గడిచిందని పొద్దున్నే శివబదిని అడగాలి కదా. హే కుముదా, నువ్వు దీన్ని కూడా మార్చేశావే. నేనా? ఇప్పుడు మాట్లాడడం కాదు, రేపు పరీక్షల్లో ఫెయిల్ అయితే నీకు గుండె కొట్టిస్తాడన్నయ్య. అమ్మో, గుండెలో నన్ను నేను ఊహించుకోలేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.